ఈరోజు మీకొక తల్లి కొడుకుల కథ గురించి చెప్తాను. ఒకరోజు తల్లి మంచం మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. తనకి తన కొడుకుని చాలా చూడాలనిపిస్తుంది. కానీ కొడుకేమో పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇంతలోపు తల్లికి తన కొడుకు దగ్గర నుంచి ఫోన్ రానే వస్తుంది. అమ్మా, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది, రేపు నేను ఊరికొస్తాను అని చెప్తాడు. తల్లి చాలా సంతోషంతో తనకు కావాల్సిన సామాన్లు కొనుక్కోవడానికి పచారీ కొట్టుకు వెళ్తుంది. తన కొడుక్కి చాలా రకరకాలైన తన ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టాలని తల్లి చాలా ఆరాటపడుతుంది. కావలసిన కూరగాయలు, పచారీ సామాన్లు అన్నీ తీసుకొని ఇంటికి వస్తుంది. తన కొడుకు ఇష్టమైన రకరకాలైన వంటలన్నీ చేసి పెడుతుంది. చాలా సంతోషంతో అన్నీ సిద్ధం చేసి బాబు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తల్లి గుమ్మం దగ్గర నుంచొని తన కొడుకు కోసం ఆనందంగా వేచి చూస్తుంది. ఇంతలోపు కొడుకు రానే వస్తాడు. తన కొడుక్కి ఎదురు వెళ్ళి మరి ఆ కొడుకుని తీసుకొని నెమ్మదిగా ఇంట్లోకి తెస్తుంది. తెచ్చే ముందు కాళ్ళు కడిగి దిష్టి తీసి ఇంట్లోకి తెస్తుంది. కొడుకు తనకిష్టమైనవన్నీ అమ్మ చేసిందని ఆనందంతో భుజిస్తూ ఉంటాడు. తల్లి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్.